నమస్తే కడప వార్త. ఓం నమో వెంకటేశాయ. స్వామి శరణమయ్యప్ప. దాదాపు మార్కాపురం నుంచి దాదాపు అయ్యప్ప స్వామి శబరిమల వరకు కాలినడకన బయలుదేరినటువంటి ఉప్పు వెంకటరమణ గురుస్వామి మరియు వాళ్ళ బృందంతో ఈరోజు కడప వార్త కలవడం జరిగింది. మార్కాపురం నుంచి శబరిమలకి 970 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 970 కిలోమీటర్ల దూరాన్ని 35 రోజుల్లో అక్కడ చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఉన్నారు. ఈ 19 మందికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అన్ని దాదాపు వాళ్ళ ఖర్చుల కాడి నుంచి అన్ని స్వామి ఉప్పు వెంకటరమణ గారే భరిస్తున్నారని చెప్పి వాళ్ళ శిష్యులు తెలియజేశారు. ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమం. ఒక 2 కిలోమీటర్లు నడవడానికే మనం ఎంతో ఇబ్బంది పడిపోతాం. అలాంటిది 970 కిలోమీటర్లు 35 రోజులు కంప్లీట్ చేస్తున్నారంటే ఈ అయ్యప్ప స్వామి బృందానికి ఖచ్చితంగా మనము అభినందనలు తెలియజేయాలి. ముఖ్యంగా ఈ 35 రోజుల యొక్క వాళ్ళ తీర్థయాత్ర ఏ విధంగా సాగింది, ఇప్పుడు రాయచూట్లో వీళ్ళని కలవడం జరిగింది. రాయచూట్ నుంచి ఇంకా వాళ్ళు శబరిమలైకి ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ చేరేదానికి అవకాశం ఉంటుంది. ఈ యాత్ర విశేషాల గురించి, వాళ్ళ యొక్క అయ్యప్ప స్వామి భక్తి విశేషాల గురించి ఉప్పు వెంకటరమణ గారితో ఉన్నారు. ఆయన గురుస్వామి, దాదాపు 36 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి మాల వేస్తున్నారట. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. ఇప్పుడు మీరు ఎన్నో తేదీ నుంచి బయలుదేరారు మార్కాపురం నుంచి? డిసెంబర్ 6వ తారీఖు స్వామి. డిసెంబర్ 6వ తారీఖు. 6వ తారీఖు అంటే ఇప్పుడు మీకు 1 వీక్ అయింది. ఈ 1 వీక్ లో దాదాపు మీ యాత్ర ఎలా సాగింది? మా శిష్య బృందం దయ వల్ల ఇప్పటి వరకు మాకు ఎటువంటి టోటు లేకుండా సరళంగా వెళ్తున్నాము. స్వామిని దర్శించుకుంటాం. మామూలుగా మీకు మార్కాపురం నుంచి శబరిమలైకి కాలినడకన వెళ్ళాలని ఆలోచన ఎలా వచ్చింది? అంటే గతంలో 3 ప్రయాణం పోయి వచ్చాను స్వామి. నా 18 సంవత్సరం వెళ్ళాను. సింగిల్ గా కాదు, ఇదే బృందంతో 25 మంది బృందంతో వెళ్ళాను. ఫస్ట్ టైము 18 సంవత్సరము 25 మంది బృందంతో బయటికి బయలుదేరాను. రెండో ప్రయాణము 25 సంవత్సరము శబరిమల యాత్ర చేస్తూ అప్పుడు కూడా పాదయాత్ర చేశాను. అప్పుడు కూడా 18 మంది భక్తులతో యాత్ర చేశాను. లాస్ట్ ఇయర్ 31వ సంవత్సరము మళ్ళా ఇప్పుడున్న భక్తులలో చాలా మంది వరకు అప్పుడు వచ్చారు. వారు 18 మంది భక్తులతో బయలుదేరాము. ఈసారి 20 మంది బయలుదేరుతున్నాం స్వామి. అందరం కూడా ఆ స్వామివారి దయ వలన చాలా జాగ్రత్తగా పోతా ఉన్నాము. స్వామి దయ మాకు ప్రజలు కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు. దారి ఇప్పుడు ఏ ఆలయంలో మాకు విశ్రాంతి తీసుకోవాలన్నా కానీ వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. స్వామి ఇక్కడ కాదు ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ కాదు ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ స్వామి వాటర్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, స్వామి సహకరిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా బ్రహ్మాండంగా వచ్చాము స్వామి. ఇక్కడ కూడా ఇప్పుడు అడిషేగా వారిని అడిగితే స్వామి భోజనం చేస్తాము అంటే ఇక్కడ భోజనం చేయండి స్వామి అని చెప్పారు. కూర్చొని మా వంట మేము కార్యక్రమం చేసుకొని భోజనం చేసాం స్వామి. ఇక్కడ ఇంతవరకు భగవంతుడి దేవాలయం బాగాలేదు స్వామి. మేము ఈ 30 రోజులు ప్రయాణం చేసి ఆ శబరినాథుడిని అయ్యప్పను దర్శించుకుని రాగలుగుతాము ఆశిస్తున్నాం స్వామి. మామూలుగా మీకు ఈ దారిలో ఇబ్బందులు ఏమన్నా? ఇంతవరకు అయితే అయ్యప్ప స్వామి దైవంలో ఎటువంటి ఇబ్బందులు లేవు స్వామి. ఇప్పుడు ఎందుకంటే స్వామి మేము ప్రతి ఒక్కరం చాలా జాగ్రత్తగా, అంటే దీంట్లో దాదాపుగా 2వ ప్రయాణం వస్తున్న స్వాములు పాదయాత్ర 2 ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు గైడెన్స్ తీసుకుంటూ జాగ్రత్తగా 3 బృందాలుగా ఏర్పడి మేము బయలుదేరి వస్తా ఉన్నాం. అంటే మామూలుగా ఇళ్ళలో కొంతమంది స్లోగా నడిచే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్పీడ్ నడిచే వాళ్ళు ఉంటారు. అంటే మేము టార్గెట్ పెట్టుకున్నాం స్వామి. డైలీ 30 కిలోమీటర్లు రోజుకు. ఒక 6 కిలోమీటర్లు. ఈ రోజు ఎన్ని కిలోమీటర్లు? ఇప్పుడు 18 కిలోమీటర్లు నడిచాం స్వామి. 15 కిలోమీటర్లు నడిచాము. ఇంక తదుపరి మేము ఇంకో 12 కిలోమీటర్లు నడచవలసింది. కానీ నిన్న వర్ష కారణంగా కొద్దిగా స్వాములు కాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఈ దగ్గరలో స్వామివారి గుడి ఉందని చెప్పారు, అమ్మవారి గుడి. ఆ గుడిలో విశ్రాంతి తీసుకుని మేము నిర్ణయించుకున్నాం స్వామి. అట్లాగా స్వామి. ఇంకోటి, మీరు ఆల్మోస్ట్ అందరూ కొంతమంది చాలా మంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి 30 డేస్ మీరు యాత్రలోనే 35 డేస్ యాత్రలో ఉంటే వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉండవా? ఎటువంటి ఇబ్బందులు లేదు స్వామి. ఎందుకంటే దీంట్లో ఒకటి స్వామి, శబరియాత్ర మరణయాత్ర, శరణం మరణం లేదు. ఈ యాత్ర చేయాలి, శబరియాత్ర చేయాలంటేను గతంలో అంటే మేము వేసిన ఫస్ట్ 35 సంవత్సరాల క్రితం వేసిన మాలలు వేసినప్పుడు పుల్లు తిరుగుతుంటాయి, సంచరిస్తుంటాయి,
అక్కడ వృక్ష సర్పాలు సంచరిస్తుంటాయి. దీనికి అర్థమైనటువంటి శబరియాత్ర మరణయాత్ర, శరణ మరణం లేదు. అంటే మనం ప్రాణాలకు తెగించి స్వామివారికి మన ప్రాణాలు అర్పించాలన్న ఉద్దేశంతో బయలుదేరుతున్నాము. ఆ స్వామి మన ప్రాణాలు అవసరం లేదు కాబట్టి మన దేహాన్ని మన మనసును శుభ్రపరిచి మళ్ళీ మార్గపురం పంపిస్తాడు స్వామి. మనం ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికి పంపించేస్తాడు స్వామి. ఈ స్వామివారి పూర్తిగా స్వామివారి ఆశీస్సులతోనే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం స్వామి. ముఖ్యంగా ఈ 20 మందికి సంబంధించిన ఖర్చులు మీరే పెట్టుకుంటున్నారంటున్నారు. అది అయ్యప్ప స్వామి వారు ఇచ్చారు సార్. అది అయ్యప్ప స్వామి వారు ఇచ్చారు. ఆయన ఇచ్చేబట్టి నేను పెడతాను స్వామి. మీరు ఎన్నో తేదీ మీకు దర్శనం ఉంది స్వామి అయ్యప్ప? అంటే 8వ తారీఖు దర్శనం బుక్ చేసుకున్నాం స్వామి. ఆల్మోస్ట్ ఈ లోపల అంటే ఒక 5 days ఎక్కువ తీసుకున్నాం. ఎందుకంటే దీంట్లో పెద్దలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, కొద్దిగా కాళ్ళకి ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో పాదయాత్ర కాబట్టి అక్కడికి ఒక 5 రోజులు కష్టం చేసుకుని ఆ డేట్ మాత్రం 8వ తారీఖు డేట్ ఫిక్స్ చేసుకున్నాం. 8వ తారీఖు అందరికి ఆన్లైన్ టికెట్లు వచ్చి ఉన్నాయి. ఆ 8వ తారీఖు ముందు పోయినా ఆన్లైన్ టికెట్లు వాళ్ళు శబరిమలలో అనుమతిస్తారు కాబట్టి మన తిరుపతిలో ఎట్లా ముందు రోజు పోతే ముందు గంట ముందు పోయి ఇట్లా అనుమతిస్తారు, శబరిమలలో కూడా 4-5 రోజులు ముందు పోయినా కానీ అనుమతిస్తారు కాబట్టి మేము ముందు పోయినా ఆ టికెట్ పనిచేస్తుంది, తర్వాత పోయినా 8వ తారీఖు దాటిపోయినా ఆ టికెట్ పనిచేస్తుంది స్వామి శబరిమలలో. మీరు ఇక్కడ నుంచి పాదయాత్ర శబరిమలకి వెళ్ళి ఆడి నుంచి మళ్ళీ ట్రైన్ బుక్ చేసుకున్నారా? ట్రైన్ మాకు శక్తి ఉన్నవారు ట్రైన్కి వెళ్తారు స్వామి. శక్తి ఉన్నవారు మా వెహికల్ రిటర్న్ వస్తారు స్వామి. అవునా? మా పెద్ద వెహికల్ స్వామి. ఆ వెహికల్ లోనే జాగ్రత్తగా మేము ఇంటికి వెళ్తాం స్వామి. ఒకటి శక్తి ఉన్న వారు ట్రైన్కి వెళ్ళిపోతారు స్వామి. కొంతమంది బీదవారు ఉంటే వాళ్ళని తీసుకొని మళ్ళీ వాళ్ళు నేను బళ్ళో రిటర్న్ అవుతాను, మళ్ళీ తినకుండా చేసుకుంటూ వస్తాం సార్. స్వామి ఇప్పుడు మీ ఈ యాత్రలో వచ్చినటువంటి వాళ్ళకి యాత్ర చేసిన తర్వాత వాళ్ళకి యాత్ర చేయకముందు ఏ విధంగా ఉంది, యాత్ర చేసిన తర్వాత ఏ విధంగా ఉంది? అది వాళ్ళ విధి విధానం మీరు అడిగి తెలుసుకుంటే బాగుంటుంది స్వామి. అంటే అంతమందిని అడగలే, మీరే ఒక్కరు చెప్పేసేయండి స్వామి. గ్రూప్ ఫోటో తీసుకుంటారు. ఇక్కడ ఏం చేసామంటే స్వామి ఫస్ట్ మీరు నమ్మకం స్వామి మేము నీ దగ్గరికి వస్తున్నాం, మమ్మల్ని దర్శించుకోవాలి, నీ దర్శన భాగ్యం ఇవ్వండి, మా కష్టాలు ఇవి ఉన్నాయి, మా కష్టాలు మీరు కలదేర్చండి అని చెప్పి స్వామిని నేర్చుకుంటూ మేము పాదయాత్ర బయలుదేరాం స్వామి. ఆ స్వామి నమ్మిన వారికి బంగారుగా వెన్నపూస పెడతాడు. ఆయన నమ్ముకుంటే ఖచ్చితంగా వెన్నపూస పెట్టి మమ్మల్ని చల్ల చూసిన ఆశతో పోతాం, బయలుదేరుతాం స్వామి. ఓకే థ్యాంక్ యూ స్వామి. మీరు ఎంతో శ్రమకు వచ్చి దాదాపు 970 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నటువంటి మీ భక్త బృందానికి శబరినాథుడు చల్లగా చూసి మిమ్మల్ని బాగా దర్శనం భాగ్యం కల్పించాలని చెప్పి, ముఖ్యంగా గురుస్వామిగా మీరు చేస్తున్నటువంటి సేవను భగవంతుడు మీకు మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు మెనీ థ్యాంక్స్ స్వామి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.